ప్రపంచానికి ఆ దేవుడి గురించి తెలిసింది ఒకే ఒక్కరికి, అది యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆ పరలోకపు తండ్రి మనందరికీ కూడా దేవుడని, ఆయన మనకి తండ్రి అవుతాడని, మన ఆత్మల కన్నా తండ్రి అని ఆయన తెలియజేశారు. కాబట్టి ఆలోచన చేయండి, ఈ ప్రకృతి అంతా దేవుడి చేతులతో చేయబడింది కానీ ఈ ప్రకృతి దేవుడు కాదు. ఈ ప్రకృతి దేవుడు చేశాడు కాబట్టి దేవుని యొక్క లక్షణాలు దీనికి ఉన్నవి. ఇది దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఈ ప్రకృతి కూడా మన కొరకు ప్రేమించి మన కొరకు బలైపోతుంది. ఒక పువ్వు నీ కోసం, ఒక పండు నీ కోసం, ఒక పశువు నీ కోసం, ఒక కోడి నీ కోసం, ఒక మేక నీ కోసం, ఇలాగా ప్రకృతిలో ప్రతిదీ బలైపోయి నిన్ను జీవింపజేస్తుంది. ఆ పరలోకానికి కూడా నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే కనుక తన ప్రియకుమార్ని లోకంలో బలిగా ఇచ్చి తద్వారా మనకందరికీ కూడా నిత్యత్వాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమను ఎరగండి. ఆ దేవుడు ఆత్మగా ఉన్నాడు కనుక ఆ దేవుడు ఉన్న లోకానికి మనం చేరాలంటే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయన నిజమైన దేవుడు. ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ. ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉన్నతమైన పరలోకానికి చేరడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు.